ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు తెలుగువారి పెద్ద పండుగ కనుమ పండుగ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా శ్రీవారి పార్వేట ఉత్సవం. శ్రీ మలయప్ప స్వామి శ్రీకృష్ణ స్వామి వారికి విశేష క్రతువులు. తిరుమలలో శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం. ఉత్సవ వీక్షణంతో ఆధ్యాత్మికోల్లాసాన్ని పొందిన భక్తులు. శ్రీవారి నమూనా ఆలయంలో చతుర్వేద హవనం ప్రారంభం. ఊంజల సేవలో స్వామివారి దర్శనం. తిరుపతిలో అంగరంగ వైభవంగా శ్రీ గోదా పరిణయం. టీటీడీ పరిపాలనా భవనంలో వెళ్లి విరిసిన భక్తి చైతన్యం. తిరుపతి ఎస్వి గోశాలలో వైభవంగా గోపూజోత్సవం. వేణుగోపాల స్వామికి గోవుమా తల్లికి విశేష పూజలు. తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం బుధవారం అత్యంత కోలాహలంగా జరిగింది. మలయప్ప స్వామివారు పంచాయుధాలను ధరించి క్రూర మృగాలను వేటాడే ఘట్టాన్ని వీక్షించి భక్తులు ఆధ్యాత్మికోల్లాసాన్ని పొందారు. అఖిల భువనాలను ఏలే జగన్నాథుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారు పంచాయుధాలను ధరించి వేటకు వెళ్లే ఉత్సవమే పార్వేట ఉత్సవం. ఏటా సంక్రాంతి సంబరాలలో కనుమ పండుగ నాడు స్వామివారికి పార్వేట ఉత్సవాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పట్టు పీతాంబరాలు, మణిమాణిక్యాలు, సుగంధ పుష్పాలతో అలంకార శోభితులైన శ్రీ మలయప్ప స్వామివారిని ఓ తిరుచుపై, శ్రీకృష్ణ స్వామివారిని మరో తిరుచుపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పార్వేట మండపం చేరుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. టీటీడీ అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు స్వామివారి సంకీర్తనలు ఆలపిస్తుండగా శ్రీ మలయప్ప స్వామికి, శ్రీకృష్ణ స్వామివారికి విశేష క్రతువులు జరిగాయి. మండపంలో అర్చకులు పుణ్యహవాచనం, ఆరాధన, నివేదన జరిపి హారతులను అందజేశారు. ఆపై ఉభయదారులైన తాళ్లపాక వారికి, మఠం వారికి మర్యాదలను నిర్వహించారు. శ్రీకృష్ణ స్వామివారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు వెంచేపు చేసి పాలు, వెన్న సమర్పించి హారతులను అందజేశారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు పంచాయుధాలను ధరించి వేటకు వెళ్లే ఘట్టాన్ని అర్చకులు ఉత్సాహంగా నిర్వహించారు. స్వామివారి తరపున అర్చకులు 3 పర్యాయాలు ఈటని విసరడం, తిరిగి పరిగెత్తుకు రావడం తదితర కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించాయి. మేటి
నెరగవా వేటకాడనంటానా. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, ఆలయ డిప్యూటీఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. ఇక పార్వేట ఉత్సవం సందర్భంగా పుస్తకావిష్కరణ జరిగింది. శ్రీకృష్ణ స్వామివారు, శ్రీ మలయప్ప స్వామివారు పార్వేట మండపానికి విచ్చేసిన శుభవేళ విజయవాడకు చెందిన పివి రామిరెడ్డి రచించిన సన్నిధిగొల్ల భాగ్యచరితము అనే గ్రంథాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమక్షంలో సన్నిధిగొల్ల వంశస్థులు ఆవిష్కరించారు. శ్రీవారి మహాభక్తురాలు శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాలలను బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి మూలమూర్తికి అలంకరించారు. ముందుగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ గోదాదేవి చెంత నుండి తిరుమల టీటీడీ పెద్దజయస్వామి మఠానికి పూలమాలలు చేరుకున్నాయి. అనంతరం మఠం నుండి టీటీడీ పెద్దజయస్వామి, చిన్నజయస్వామి ఆధ్వర్యంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పూమాలలను శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం గర్భాలయంలో శ్రీవారి మూలమూర్తికి గోదా పూమాలలు అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ లోకనాథం, గోవిందరాజస్వామి ఆలయ డిప్యూటీఓ శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం ప్రణయ కలహ మహోత్సవం నయన మనోహరంగా జరిగింది. ఏటా వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 6వ రోజున అధ్యయనోత్సవంలో 17వ రోజున తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు పల్లకీపై కొలువు తీరి ఆలయ మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అమ్మవార్లు వేర్వేరు పల్లకీలలో అప్రదక్షిణంగా స్వామివారికి అభిముఖంగా వేంచేశారు. పండితులు పురాణ పఠనం జరుపుతుండగా అమ్మవార్ల తరపున జియ్యంగార్లు పూబంతులను స్వామివారిపై విసురుతారు. స్వామివారు తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. ఆపై నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందాస్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేశారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారి చెంతకు చేరడంతో అర్చకులు మహామంగళ హారతులను సమర్పించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లు ఆలయానికి చేరువగా ఆస్థానం జరిపారు. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని, ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు. కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని, ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే, పన్నీరందియరే పావడలు నందియరే. గన్నర కాళాంజి దగ్గర బట్టరే. హరిపట్టపురాణి అలమేలు మంగమ్మ కొలువు తీరిన తిరుచానూరు క్షేత్రంలో బుధవారం కనుమ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధమైన ఈ ఆలయంలో కనుమ పండుగ పర్వదినాన అర్చకులు సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి సకల బంగారు రత్నాభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఊరేగింపుగా ఆలయ సమీపంలోని శుక్రవారపు తోటకు అమ్మవారిని వేంచెబు చేశారు. ఆపై హరిదేవేరికి అర్చకులు సంప్రదాయ శోభితంగా అర్చనలు జరిపి ఆస్థానం నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఆపై శుక్రవారపు తోటలోని గోవులకు, గజరాజులకు, అశ్వాలకు పూజాధికారాలను పూర్తి చేశారు. అనంతరం గోవులు, గజరాజులు, అశ్వాలు అమ్మవారికి ప్రదక్షిణలు చేశాయి. అనంతరం నిర్వాహకులు వాటికి గ్రాసాన్ని, ఆహార పదార్థాలను అందజేశారు. ఆపై శ్రీ పద్మావతి అమ్మవారు ఊరేగింపుగా శుక్రవారపు తోట నుండి ఆలయానికి విచ్చేశారు. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ. అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియే
పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తకోటి పులకిస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో మహాకుంభమేళ భక్తుల సందడి నడుమ భక్తిరస భరితంగా కొనసాగుతోంది. మహాకుంభమేళలో 3వ రోజున ప్రయాగ్రాజ్ 6వ సెక్టార్లోని శ్రీవారి నమూనా ఆలయంలో చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నేటి నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు చతుర్వేద హవనాన్ని విశేషంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం చతుర్వేద హవనానికి వినియోగించే ద్రవ్యాలను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపి స్వామివారి అనుజ్ఞ తీసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో అగ్ని ప్రతిష్ఠ, దేవతా వాహనం, సంకల్ప పూజలు నిర్వహించి చతుర్వేద హవనాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం బుధవారం సాయం సంధ్య వేళలో ఊంజల సేవ విశేషంగా జరిగింది. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల సేవ మనోహరంగా సాగింది. ఉయ్యాల ఊపులు ముద్దులయ్యా, వెయ్యారు గోపికలు వేడుకను చెదరు. ఉయ్యాల ఊపులు ఓ ముద్దులయ్యా, వెయ్యారు గోపికలు వేడుకను చెదరు. ఉయ్యాల ఊపులు ఓ ముద్దులయ్యా, ఉయ్యాల 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 ఉయ్యాల. ఇక ఉడిపి పలిమార్ మఠం పీఠాధిపతి శ్రీ విద్యాధీశ స్వామి ప్రయాగరాజ్లో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన స్వామివారి ఊంజల సేవలో ఆయన పాల్గొన్నారు. భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి అనుగ్రహ భాషణం చేశారు. वैकुंठ में जो भगवान है उसका प्रतिबिंब तिरुपति में देखते हैं, तिरुपति का प्रतिबिंब प्रयाग में देखते हैं. तिरुपति देवस्थान कैसा है देखने के लिए या तो उसका प्रतिबिंब प्रयाग में भगवान ने किया ही है. यहाँ देखेंगे तो वो तिरुपति तिरुमला देवस्थान कैसे वैसा है, वैसे ही यही हम देखते हैं. यह तो हमारा सौभाग्य है. कुंभ मेल में प्रयागराज जो आए उनका बालाजी का दर्शन मिल गया है, या तो प्लस जो संगम में आ गए हैं. తిరునగరి ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. శ్రీవారి మహాభక్తురాలు శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవ వీక్షణంతో భక్తులలో భక్తి చైతన్యం వెల్లివిరిసింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో బుధవారం సాయం సంధ్యవేళ గోదాదేవి పరిణయోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చూడచక్కటి కళ్యాణ వేదికపై దగదగాయమానంగా మెరిసే బంగారు ఆభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో అలంకార శోభితులైన గోదా రంగనాథులను వేంచేపు చేశారు. వాకాని రామకృష్ణ శేషసాయి గోదా కళ్యాణ వైభవాన్ని వివరించారు. ఆ తర్వాత అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, సంకల్పం, మధుపర్క నివేదన, వస్త్ర సమర్పణ, మహాసంకల్పం, స్వామి అమ్మవార్ల ప్రవరలు, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక, మీ చేతలిట్టివని మేమెంచగలమా. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక, మీ చేతలిట్టివని మేమెంచగలమా. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, ప్రధాన హోమం, లాజ హోమం, పూర్ణాహుతి, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి
నివేదన మంగళహారతులను అందజేశారు. చిక్కులు నొక్కేవు నీవు సెలవుల నవ్వేను ఆపే ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసో తొక్కేవు పాదాలు నీవు కొరకని మొక్కేను ఆపే తొక్కేవు పాదాలు నీవు కొరకని మొక్కేను ఆపే పక్కన నీ భావాలు ఏరుపరచగలమా పక్కన నీ భావాలు ఏరుపరచగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడేముగాక. గోదా కళ్యాణం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన శ్రీ గోదా కళ్యాణం నృత్య రూపకం ఆద్యంతం అలరించింది. ఇక టీటీడీ అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు గోదా కళ్యాణం జరుగుతుండగా శ్రావ్యంగా ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు భక్తి పరవశాన్ని ప్రసాదించాయి. వేదం బెవ్వడు, ఆడరో పాడరో, ఆదిమూలమే మాకు, నెలమూడు శోభనాలు తదితర సంకీర్తనలు భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని కలిగించాయి. చివరగా గోవిందనామ సంకీర్తనంతో కార్యక్రమం ముగిసింది. ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. కనుమ పండుగ పర్వదినం సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో బుధవారం గోపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో బుధవారం విశేష కార్యక్రమాలు జరిగాయి. ముందుగా గోశాలలోని శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక అలంకరణలతో ఆరాధనలు నిర్వహించారు. కృష్ణనామ జపం మంగళం కృష్ణనామ జపం మంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం కృష్ణనామ జపం మంగళం కృష్ణనామ జపం మంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి సకల దేవతా స్వరూపం గోమా తల్లికి అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి దంపతులు గోపూజ మహోత్సవంలో పాల్గొని గోవుకు పూజలు జరిపారు. ఆపై అర్చకులు గోమాతకు, గోవత్సకు దాణా అందజేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవెల్పువైతివే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి. అలాగే గజరాజులు, అశ్వాలకు పూజలు చేశారు.
అనంతరం పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గోమాత విశిష్టతను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి వివరించారు. గోమాత, భూమాత, తులసీమాత కన్న తల్లితో సమానం. కన్న తల్లిని ఏ విధంగా ఆరాధిస్తామో, కన్న తల్లిని ఏ విధంగా ప్రేమిస్తామో ఆ విధంగా గోమాతను కూడా ప్రేమించాలి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో తిరుపతి గోశాలలో అత్యంత వైభవంగా గోపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ గోమాతని విశిష్టతని గుర్తు చేసుకుంటూ, గోమాతని కాపాడుకుంటూ, గో సంపదని పెంచుకుంటూ, గతంలో రాజుల సంపద కూడా, రాజ్యాల సంపద కూడా ఆ దేశం నుండి గో సంపద మీద ఆధారపడి ఈ రాజు ధనవంతుడని చెప్పారు. అలాంటి గో సంపద ఈరోజు కనుమరుగైపోతుంది. దేశీయ ఆవుల్ని పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో రాబో రోజుల్లో దేశీయ ఆవుల సంతతిని పెంచేదానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి గో సంరక్షణ మిషన్ ద్వారా టీటీడీని అనుసంధానం చేస్తూ రాబో రోజుల్లో గో సంపదని కాపాడుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ గోవిందనారాయణ. ఇక గోపూజోత్సవం సందర్భంగా గోశాలలో పలు ఘట్టాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పాడి పంటల చక్కెర ప్రదర్శన కనువిందు చేసింది. హరిదాసుల భజనలు, గంగిరెద్దుల సంప్రదాయ నృత్యాల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే గోశాలలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన కోలాటాలు, మురళీగానం, చెక్క భజనలు కనువిందు చేశాయి. అలాగే అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. అనంతరం ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు చక్కటి అభినయంతో ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. అన్నమయ్య డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో బుధవారం సాయంత్రం ప్రణయ కళా మహోత్సవం రమణీయంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కనుమ పండుగ పర్వదినాన నిర్వహించిన ప్రణయ కళ మహోత్సవం తిరునగరి వాసులకు భక్తి పార్వస్యాన్ని ప్రసాదించింది. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి వెలుపల బంగారు తిరుచుపై శ్రీ గోదాదేవి అమ్మవారిని, అమ్మవారికి అభిముఖంగా మరో బంగారు తిరుచుపై శ్రీకృష్ణస్వామిని వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు గోదాదేవి పరిణయ పురాణ పఠనం చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్ల తరపున లయబద్ధంగా మాలా మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. కొత్త పెండ్లి కూతురవు కోమలివి కడుకడు పొత్తులకు రమ్మంటేను పులియగదగునా. కొత్త పెండ్లి కూతురవు కోమలివి కడుగడు పొత్తులకు రమ్మంటేను పులియగదగునా, పులియగదగునా. అలరిపతికి నిచ్చలాడనేవలెగాక చలపాది తన మేల జవరాలికి. అలరిపతికి నిచ్చలాడనేవలెగాక చలపాది తన మేల జవరాలికి. పిలిచినప్పుడే వచ్చి పెనగవలెగాక, పిలిచినప్పుడే వచ్చి పెనగవలెగాక. నిలువున గుట్టు తోడ నీటు చూపతగునా. ఆ తర్వాత స్వామి అమ్మవార్లు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఆండాళ్ అమ్మవారి సన్నిధికి అమ్మవారు వేంచేయగా, స్వామివారు అమ్మవారి సన్నిధికి వెళ్లగా ఆలయ తలుపులు మూసివేసే ప్రధాన ఘట్టం భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని పంచింది. చివరకు స్వామివారు అమ్మవారి గర్భాలయంలోకి వెంచేపు చేయగా అర్చకులు మహామంగళ హారతులు సమర్పించడంతో ప్రణయ కలహ మహోత్సవం ముగిసింది. మగనికి వేడుకతో మనసీయవలెగాక జిగురు మంకుల వేళ చెలియకును. మగనికి వేడుకతో మనసీయవలెగాక జిగురు మంకుల వేళ చెలియకును. తిరునగరి భక్తి కాంతుల్లో మెరిసింది. ఆండాళ్ తిరువడిగలే శరణం అంటూ భక్తకోటి అమ్మవారి సేవలో తరించారు.
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని అమ్మవారి సన్నిధి నుండి గోదా పూమాలలు, మేల్చాట్ వస్త్రాలను అధికారులు, అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరునగరి పురవీధుల్లో ఊరేగింపుగా తిరుమలకు తీసుకువెళ్లగా ఆండాలమ్మవారు కపిల తీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం జరిపి ఆస్థానం నిర్వహించారు. ఆపై కపిల తీర్థం నుండి ఆండాలమ్మవారు ఊరేగింపుగా పిఆర్ సత్రానికి విచ్చేశారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించింది. కనుమ పండుగ నాడు శ్రీకాళహస్తి క్షేత్రంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొని ఆది దంపతుల సేవలో పులకితులయ్యారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు, శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని వివిధ రకాల విశేష ఆభరణాలు, పుష్పాలతో చూడచక్కగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల గిరి ప్రదక్షిణగా కొండపైకి చేరుకుని ఋషులు, మునులు, పరివార దేవతలను మాఘమాసంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. అశేషంగా భక్తులు 14 కిలోమీటర్ల మేర జరిగిన గిరి ప్రదక్షిణలో పాల్గొని తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి దంపతులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. వైకుంఠనాథుని అలంకరణలో శ్రీ లక్ష్మీ నారసింహుడు భక్తులకు తేజోభరితంగా అభయ ప్రదానం చేశారు. అధ్యయనోత్సవాలతో శోభిల్లుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వామివారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అర్చకులు స్వామివారికి బంగారు తిరువాభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా వైకుంఠనాథుని అలంకరణ చేసి వాహనంపై వెంచేపు చేశారు. వేద పండితులు వేద పఠనం చేయగా బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారు తిరుచుపై వైకుంఠనాథుని అలంకరణలో ఊరేగారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నంద్యాలలోని రామాలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ రామాలయ ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న లక్ష్మీ వెంకటేశ్వరునికి అధ్యయనోత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి సర్వశోభితంగా అలంకరణ చేసి చక్కటి రథంపై వేంచేపు చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాల నడుమ రథోత్సవం ఆద్యంతం భక్తుల సభరితంగా సాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు ద్వారకానగర్లో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన నగరోత్సవం భక్తులను పరవశనం చేసింది. ముందుగా గర్భాలయంలో శ్రీ వీరాంజనేయుని మూలమూర్తికి నిత్య ఉపచారాదులు నిర్వహించి సుందరంగా అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తులకు సుందర అలంకరణలో పూజలు జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఇక ప్రకాశం జిల్లా కొప్పోలులోని చెరువులో కనుమ పండుగ సందర్భంగా తెప్పోత్సవం జరిగింది.
కనుమ పండుగ నాడు శివకేశవులకు తెప్పోత్సవం నిర్వహించడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా నగరంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఈశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఊరేగింపుగా కొప్పోలు చెరువు వద్దకు తీసుకువచ్చారు. చక్కగా ఏర్పాటు చేసిన తెప్పలపై శివకేశవులను కొలువుదీర్చి భక్తుల దైవనామ స్మరణల నడుమ తెప్పోత్సవం జరిపారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.